సనాతన ధర్మం ఇండో చైనా మధ్య ఘర్షణల నేపథ్యంలో తెరకెక్కిన సినిమానే అఖండ 2 తాండవం. దర్శకుడు బోయపాటి శ్రీను రాసిన కథ, తీసిన విధానం ఎలా ఉంది? అభిమానుల కోసం తీసినట్టు ఉందా? ప్రేక్షకులు మెచ్చేట్టు ఉందా లేదా చూద్దాం. 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది. అఖండాలో అఘోరాగా బాలకృష్ణ ఉగ్రరూపం మాత్రమే చూశారు. అఖండ 2లో ఆ పాత్రను నెక్స్ట్ లెవెల్కు తీసుకొని వెళ్లారు బోయపాటి. దైవాతీత శక్తులు పొందినట్లుగా చూపించారు. అఖండ చేసిన ప్రతి యాక్షన్ సన్నివేశానికి థియేటర్లు ఒక రేంజ్లో దద్దరిల్లాయి. అందుకు తమన్ సంగీతం కూడా ఒక కారణం. అయితే అఖండ క్యారెక్టర్, ఆ యాక్షన్ సన్నివేశాలపై పెట్టిన దృష్టి కథ, కథనంలో కనిపించలేదు. అఖండ 2లో యాక్షన్ సీక్వెన్స్లో ఎటువంటి లోటు లేదు. కానీ ఫ్యామిలీ బాండింగ్, ఎమోషన్స్ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా లేదు. తెరపై బాలకృష్ణ యాక్షన్ చూస్తుంటే తెర వెనక అంతకు మించి డ్యూటీ చేశారు తమన్. శ్లోకాలు, శివ స్తోత్రాలతో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ ఓకే, విజువల్ ఎఫెక్ట్స్, సీజీ పరంగా క్వాలిటీ లోపించింది. కథకు కీలకమైన జనని పాత్రలో హర్షాలి మల్హోత్రా నటన బాగుంది. కానీ ఆమెకు తెలుగు డబ్బింగ్ సెట్ కాలేదు. డిఆర్డిఓ రీసెర్చ్ అధికారి పాత్రలో సంయుక్త మెప్పించారు. అఖండ 2 తాండవం నటుడిగా నందమూరి బాలకృష్ణ రుద్ర తాండవానికి దృశ్య కావ్యం. అఖండ క్లైమాక్స్ లో బాలకృష్ణ ఫైట్ చేస్తుంటే శివుడు చేస్తున్నట్టుగా చూపిస్తే థియేటర్లు దద్దరిల్లాయి. అభిమానులకు, సనాతన ధర్మ భక్తులకు అమితంగా నచ్చుతుంది. థియేటర్లకు హ్యాపీగా వెళ్లి బాలకృష్ణ యాక్షన్ ని ఎంజాయ్ చేసి రావచ్చు. Vai!